హలో మై డి కిబో ఫ్యామిలీ మెంబర్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు మనం బిట్మార్ట్లో ఏ విధంగా కాయిన్స్ కొనుక్కోవాలి, మరి కిబో కాయిన్స్ ఏ విధంగా కొనాలి అని నేను కంప్లీట్ చెప్తాను. మనం డెస్క్టాప్ ఓపెన్ చేసినప్పుడుతోనే బిట్మార్ట్ అకౌంట్ ఉంది కదా, ఆ యొక్క యాప్ ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు కనపడినట్లయితే మోర్ ఆప్షన్ కనపడుతుంది కదా, పై క్రిప్టో కింద ఈ యొక్క ఆప్షన్ మనం క్లిక్ చేయాలి. మనం దీన్ని క్లిక్ చేసిన వెంటనే మనకు ఒక హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఏది దాంట్లో ఏ అయితే ఉన్నాయో ఇంకా అనదర్ మోర్ ఆప్షన్స్ అనేవి ఇలా డిస్ప్లే అవుతాయి. దీంట్లో P2P అంటే మనకు కనపడుతుంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. దాంట్లో క్లిక్ చేసిన తర్వాత ఒక కాయిన్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. బై అని నేను కొనుక్కుంటున్నాను కాబట్టి బై అని కొడుతున్నాను. ఇక్కడ INRలో మీరు ఎంతకైతే కొనాలనుకుంటున్నారో ఆ యొక్క అమౌంట్ అనేది ఇక్కడ వేయండి. నేను ఇక్కడ 1000 రూపీస్ పెట్టి కొనుక్కుంటున్నాను కాబట్టి 1000 అని కొట్టేసి బై అని కొట్టాను. ఇక్కడ మన డీటెయిల్స్ వస్తుంది, దీన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. కన్ఫర్మ్ చేస్తే మనకి డీటెయిల్స్ అనేవి వస్తాయి. మనం ఎవరికి పంపించాలని ఇక్కడ UPI ID కనపడుతుంది కదా, కింద చూడండి. ఈ క్యాన్సిల్ ఆర్డర్ పైన UPI ID కనపడుతుంది కదా, దాన్ని కాపీ చేసుకోండి. దాన్ని కాపీ చేసుకొని ఇక మన ఫోన్పే ఒక యాప్ని ఓపెన్ చేసుకొని మనీ ట్రాన్స్ఫర్ ఉంది కదా, ఆ మనీ ట్రాన్స్ఫర్ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోవాలి. దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత దాంట్లో UPI ID మనం పేస్ట్ చేయాలంటుంది. ఇందాక కాపీ చేసుకున్నాం కదా, ఆ యొక్క UPI ID పైన సెర్చ్ బార్లో సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేసినప్పుడుతోనే బిట్మార్ట్కి సంబంధించిన UPI ID మనకి కనబడుతుంది. దాన్ని క్లిక్ చేసినప్పుడుతోనే ఒక నేమ్తో సేవ్ చేసుకోమని అడుగుతుంది. ఏదో ఒకటి మీకు తెలిసిన ఒక నెంబరే కానీ నేను ఇక్కడ BDS అని సేవ్ చేసుకుంటున్నాను. ఇలా సేవ్ చేసుకున్న తర్వాత నాకు ఈ విధంగా ఓపెన్ అయిందండి. మనీ సెండ్ చేయమంటుంది. నేను ఇక్కడ 1000 రూపీస్ అనేది సెండ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను కాయిన్స్ అనేవి 1000 రూపీస్ కొనుక్కుంటున్నాను కాబట్టి 1000 రూపీస్ అని నేను మనీ పే చేస్తున్నాను. చేసిన తర్వాత UPI ID కొడితే నాకు మనీ అనేది వాళ్ళకి వెళ్ళిపోయాయి. ఇలా వెళ్ళిన తర్వాత మళ్ళీ బిట్మార్ట్ అనేది ఓపెన్ చేయండి. ఇంతకుముందు చాలామందికి మీరు మనీ సెండ్ చేస్తూ ఉంటారు ఫోన్పే నుంచి, సేమ్ దీంట్లో కూడా అదే విధంగా చేయాలి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనం మనీ కట్ అయ్యేది కనపడుతుంది. ఇక్కడ కన్ఫర్మ్ పేమెంట్ అని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుందండి. రిమైండ్ పైన మీరు టైం రిలీజింగ్ అని మీకు పైన కనపడుతుంది కదా, 2/3 అని. ఇక్కడ 3 స్టెప్స్ ఉంటాయి. ఈ 3 స్టెప్స్ కంప్లీట్ అయితేనే మనకి వెరిఫికేషన్ అవుతుంది. ఈ పేమెంట్ వెరిఫికేషన్ కూడా అయితేనే ఆ 3 అని పడుతుంది. ఆ 3 అని పడితే మనకి కంప్లీట్ అయిపోయినట్టే ప్రాసెస్ అనేవి. ఇక్కడ నేను రిమైండ్ మీ అని క్లిక్ చేశాను. నాకు రిమైండ్ మీ అని క్లిక్ చేసిన వెంటనే నాకు కొంచెం టైం పట్టింది. ఇలా టైం తీసుకున్న తర్వాత ఎంతో టైం పట్టదు, వితిన్ 5 మినిట్స్లో మనకి ప్రాసెసింగ్ అయిపోతుంది. మనం కొంచెం పేషెన్సీతో దీన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. నాకు వ్యూ డీటెయిల్స్ అని క్లిక్ చేస్తే నాకు ఇక్కడ మీరు చూసారు కదా ఇక్కడ USDT ఉంది కదా, USDTలో నాకు యాడ్ అయిపోయినాయి అనమాట. ఈ విధంగా ప్రతి ఒక్కరూ మీ యొక్క USDT కాయిన్స్ కొనండి. ఈ USDT ద్వారా మనం ఏం చేస్తామండి, మన యొక్క KBC కాయిన్ కొనుక్కుందాం. ఆ KBC కాయిన్ ఏ విధంగా కొనాలో నేను ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఎవరు ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరలా మీకు అర్థమయ్యడం కోసం ఫస్ట్ నుంచి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. నేను ఇందాక కాయిన్స్ కొన్నాను కదా, మీరు బిట్మార్ట్ ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది కదా ఇంటర్ఫేస్ అనేది, హోమ్ పేజ్. నేనేం చేస్తున్నానంటే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, మార్కెట్, ట్రేడ్, ఫ్యూచర్ అని. నేను ఇక్కడ ట్రేడ్ అని క్లిక్ చేస్తున్నాను. పైన BNB కనపడుతుంది కదా, లెఫ్ట్ సైడ్ పైన BNB బై USDT అని కనపడుతుంది కదా, మీరు అక్కడ క్లిక్ చేయాలి. మీరు అక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకి సెర్చ్ బార్ అని అడుగుతుంది. అక్కడ చూడండి, మీరు పైన మార్జిన్, స్పాట్,
స్పాట్ మార్జిన్ బయర్ సెల్ ఉంది కదా, దాని కింద బిఎన్బి ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి స్ట్రెచ్ బార్ వచ్చింది కాబట్టి ఆ యొక్క స్ట్రెచ్ బార్లో కేబీసీ అని టైప్ చేయండి, లేదా కిందనే మన కేబీసీ యూఎస్డిటీ ఉంది, అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క ఇంటర్ఫేస్ అనేది మన కేబీసీ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. మీరు ఇటు చూసుకున్నట్లయితే బై సెల్, నా దగ్గర ఉన్న అవైలబుల్ బ్యాలెన్స్ అనేవి 9.0487 యూఎస్డిటీ కాయిన్స్ ఉన్నాయి. సో నేనేం చేస్తానండి, ఇక్కడ మీరు లిమిట్ ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు. నేను ఇక్కడ ప్లస్ సింబల్ని నేను ప్రెస్ చేస్తున్న కొద్దీ నాకు 0. ఇంక్రీజ్ అవుతుంది. అదే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే 0, 25, 50, 75, 100 ఉంది కదా, ఇలాగ మీరు చేసినట్లయితే ఆ కాయిన్స్ ఎన్నైతే ఉన్నాయో ఆ కాయిన్స్ మొత్తం ఇప్పుడు 25% పెడదామంటే 25% సంబంధించిన కాయిన్స్ మాత్రమే ఇక్కడ వస్తాయి. నేను 100% పెడతాను కాబట్టి నాకు 136 కాయిన్స్ వచ్చినాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను బై అని క్లిక్ చేశాను, నాకు ఆర్డర్ ప్లేస్ అని వచ్చింది. ఇక్కడ మీరు చూసుకోండి, ఇందాక 9 కాయిన్స్ యూఎస్డిటీ కాయిన్స్ ఉండేవి, ఇప్పుడు 0.06 వచ్చినాయి. సో నేను ఏం చేస్తానంటే బ్యాక్ వెళ్తున్నాను, మళ్ళీ అసెట్స్ కనపడుతుంది కదా మీకు, లాస్ట్ హోమ్ పేజ్కి వచ్చిన తర్వాత రైట్ సైడ్ కింద అసెట్ కనపడుతుంది కదా, ఈ అసెట్లో చూసుకున్నట్టయితే నేను దాకా కేబీసీ కాయిన్స్ కొన్నా కాబట్టి నాకు 9 యూఎస్డిటీ కాయిన్స్కి 136.5 కేబీసీ కాయిన్స్ వచ్చినాయి. ఒకసారి నేను దాన్ని క్లిక్ చేస్తున్నాను, మీరు చూసినట్లయితే కేబీసీలో మనం ఎన్ని కాయిన్స్ కొన్నాము, దానికి అవైలబుల్ మన దగ్గర ఎంత ఉన్నాయి, అదేవిధంగా ఏదన్నా ఆర్డర్ మనం ప్లేస్ చేసాము అమ్మడానికి కానీ కొనడానికి కానీ అదనమాట. ఇంకా ట్రేడ్ మన కాయిన్ ఏ విధంగా ట్రేడ్ అవుతుందని కంప్లీట్గా ఇచ్చారు. కాబట్టి ఇక్కడ మీరు విత్డ్రాల్ ఎవరికైనా పంపించాలన్నా కానీ, మీరు డిపాజిట్ చేసుకోవాలనుకున్నా కానీ ఇక్కడ నుంచి మీరు చేసుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క వీడియో మీకు వర్తీగా ఇన్ఫర్మేటివ్గా ఉన్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ మీరు క్లిక్ చేసినట్లయితే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు ముందుగానే వస్తుంది. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మనం చేయడం కోసం లైక్ సింబల్ని మనం క్లిక్ చేసినట్లయితే మాకు సపోర్టివ్గా మేము ఈ మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ చేసేలాగా మాకు సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.